అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాతో పాటు మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్స్ అన్నమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ వరకు ఏం చేశాను మార్నింగ్ నుంచి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ముగ్గు అయితే ఇంకా మామూలుగా ఇంకా ప్రొద్దున లేవంగానే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మామ అయితే ఇంకా నాకు ఇప్పుడనే కాదు ఎప్పుడంతే కొత్తగా పెళ్ళి అయినప్పటి నుంచి కూరగాయలు అయితే ఏదైనా కూర చేయాలని అంటే కంపల్సరీ నాకు కూరగాయలు అయితే అన్నీ నీట్గా తరిగిచ్చి అయితే ఇస్తాడనమాట. ఇక్కడ ఇంకా బీరకాయలు అన్నీ ఇంకా అదే ఫ్రై చేద్దామనేసి బీరకాయ తాలింపు చేద్దామనేసి ఇంకా అవైతే ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా రైస్కి వచ్చేసి ఇంకా రైస్ పెడదామనేసి బియ్యం నానపెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి దోసకాయ అయితే నానేసాను అనమాట. ఇంకా ఒక సైడ్ పెట్టేసాను. ఇంకా తాలింపుకి వచ్చేసి ఇంకా కారం అవి ఇవి అన్నీ ఆడించుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడ శనక్కాయలు అయితే ఇంకా మా మామ ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు శనక్కాయలు కానీ ఇవి అలసందకాయలు కానీ అవి చాలా ఇష్టం మా మామకి అసలు. ఇంకా అవి డైలీ అయితే అవి ఎంతన్నా ఆ రోడ్ కవర్లో ఉండేవి అవి నాకు తెలిసి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇష్టం కాబట్టి తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అవి ఇంకా వేయించుకొని తింటుంటాడనమాట. ఇంకొకసారి ఇంకా నేను ఉడికి పెట్టేస్తుంటానమాట. ఇంకెప్పుడు వేయించుకొని తినేదేనా అన్నట్టు ఒక్కొక్కసారి అవి ఉడికి పెట్టేస్తుంటానమాట. ఇంకొక పక్క అయితే ఇంకా నేను అదే ఇంకా బీరకాయకి తాలింపుకి ఒక పక్క అక్కడ చేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ శనక్కాయలు కూడా అవన్నీ నీట్గా దాంట్లో దుమ్ము అది ఇది అంతా ఉంటుంది కాబట్టి అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే బీరకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బీరకాయ ఈ విధంగా ఫ్రై అయితే వచ్చేసింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా అదే శనక్కాయలన్నీ అదే క్లీన్ చేస్తున్నాను. ఇంకా మట్టి ఎక్కువ ఉంటుంది కదా శనక్కాయలో, అందుకు అవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకొని అందులోకి వేసి ఇంకా ఉడకపెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా అవి వేసేసి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు. అలానే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి, మధ్యలోనే స్కిప్ చేసి అలా చూడకండి. అక్కడ వచ్చేసి ఇంకా ఎంత మట్టి వచ్చేసిందో మీరే చూడండి. శనక్కాయలు అంత మట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆమ్లెట్ చేసుకుందాం అనేసి ఇంకా నేను ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఇంకా 4 ఏమో ఇంకా పగలగొట్టేసేసాను. అందులోకి ఇంకా ఉల్లిపాయలు అంట, ఇంకా కారం పొడి, ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకోవాలి కదా. ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ వేసుకొని ఇంకా అలా మిక్స్ చేసుకుని కావాలి కదా. ఇంకా మామూలుగా అయితే ఇంకా ఏదైనా వంట చేసామంటే ఇంకా సామాన్లు అయితే ఇంకా పడుతూ ఉంటాయి కదా. ఇంకా ఇవైతే పడ్డాయి అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా డైలీ వీడియోలో ఇంకా అన్ని సామాన్లు కడిగేదే ఇంకా ఉంటుంది అన్నట్టు సామాన్లు కడిగే వీడైతే పెట్టలేదన్నమాట ఇందులో. ఇంకా అది ఊరిని చూపించాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇంకా అందులోకి ఇంకా రైసే కదా చేసేది, ఇంకా కొంచెం స్నాక్స్ లాగా అలా ఉంటుంది, అందులోకి ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా నేను ఆమ్లెట్ అయితే ఉంటున్నాను అనమాట. ఇంకా ఫైనలీ అయితే ఇంకా బీరకాయ తాలింపు, ఇంకా ఆమ్లెట్, ఇంకా రైస్, ఇంకా ఉల్లిపాయలు అయితే తరిగి అలా పెట్టుకున్నాను అనమాట. అంత బాగుంటుంది అన్నట్టు. ఇంకా ఫైనలీ అయితే ఇంకా అది తినేసాను అనమాట. ఇంకా నేను చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎందులోకైనా కూడా ఉల్లిపాయలు అలా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఎక్కువ ఉల్లిపాయలు తింటుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే కోతులు వచ్చేసాయి అనమాట ఇంటి దగ్గరికి. ఇంకా నాకు ఎందుకో ఇంకా కోతులు వచ్చినప్పుడైతే ఇంక ఇంట్లో ఏదున్నా కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. పాపం ఎంత ముద్దుగా ఇస్తుంటే తీసుకుపోయిందో కదా. అసలు అంత పెద్ద కోత అయినా అసలు ఏమనలేదు, కానీ ఎక్కువ దూరేస్తుంటాయి అనమాట మా ఇంట్లోకి అయితే కోతులు. నేను పెట్టేది ఇస్తూనే ఉంటా, కాకపోతే అవి మా ఇంట్లోకి అయితే అన్నీ దూరి బియ్యం అంట ఇంకా అన్ని ఫ్రిడ్జ్ కూడా పగలగొట్టేసినాయి. చూడండి ఎన్ని కోతులు వచ్చినాయో. ఇంకా అసలు అన్ని కోతులు ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకా అది ఇది ఏందని చేసినా కరిసేకైనా వస్తాయి. చిన్న కోతులు అయితే ఏమన్నా అనమాట. ఇంకా అక్కడ అరటి పండ్లు అన్నీ ఇంకా అక్కడ పెట్టేసింటే ఇంకా అవన్నీ పాపం చిన్న కోతులకి అసలు ఇవ్వకుండా అవే తినేస్తున్నాయి అనమాట. ఇంకా నేను అక్కడ నిలబడుకొని ఒకటి అది అలా వస్తూ ఉంటాయి కదా, కరుస్తాయేమనేసి నేను అన్నీ అడేసేసినాను. ఇంకా అవి తీసుకొని తింటాయి అన్నట్టు. ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఇంకా కసువంతా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా
కసువంతా ఇంకా చాలా ఇంకా మనం ఇంకా ఇంకేమంటారు, అయినా మా ఇంట్లో పిల్లలు లేకపోతే అసలు సందడి లేదు. ఇంకా నేను మా మామయ్య కాబట్టి ఇంకా బీక్ మని ఉంటుంది. ఇంకా ఇంకిద్దరమే ఉంటాం కదా, ఎంతైనా పిల్లలు ఉంటే ఇంట్లో ఇంకా సందడి వేరు ఉంటుంది అనమాట. ఒక్కరన్నా కూడా ఇంట్లో ఉండాలి, అలా ఇంట్లో ఉంటేనే బాగుంటుంది మనకు కూడాను. కానీ తప్పదు, ఇంకా పిల్లలు చదువుల కోసడానికే కదా. ఇంకా మనం ఇక్కడ వచ్చేసి ఇంకా సోఫా అయితే ఇంకంత నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా, ఎంత నీట్గా సైలెంట్ కూర్చున్నా కూడా అవి అటు ఇటు జరుగుతూనే ఉంటాయి అన్నమాట సోఫా కవర్స్ అవి. ఇంకా అదంతా నీట్గా అయితే ఇంకంత ఇదిలు కొట్టేసి ఇంకంత నీట్గా పెట్టేసుకున్నాను. అక్కడ మా మామ ఇంకా వైట్ షర్ట్స్ ఉంటే ఇంకా అవి మడతలు వేసేసి ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఇల్లంతా ఇంకా బెడ్రూమ్లో అంతా ఉడ్చుకొని వచ్చేసాను అనమాట. ఉడ్చుకొని వచ్చేసి ఇంక ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ ఒకసారి కసువు అయితే నూకేస్తూ ఉంటాను. ఇంకా మళ్ళీ అయినా పడుతుంది కదా, మళ్ళీ మనం వంట చేసినప్పుడు ఇంకా అది ఇది ఇంకెడోటి ఇంకా పీకేస్తూ ఉంటాం కదా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఊడుస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఊడ్చింది కాక మళ్ళీ ఇంకొకసారి కూడా అంతా ఊడ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకంతా నీట్గా అయితే ఊడ్చేస్తున్నాను. 4 నెలలు అవుతుంది ఇంట్లో పూజ పెట్టక. మేము ఎంతైనా మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఇంకా పూజ అనేది కంపల్సరీ ఉంటేనే చాలా పాజిటివ్గా ఇంట్లో కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. పూజ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో రోజు మార్నింగ్ ఈవినింగ్ దేవుని దీపం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఇంకా కాకపోతే ఇంకా కొన్ని సిచ్యువేషన్లలో వస్తాయి కదా, తప్పదనమాట, ఉండాలి. ఇంకొక నెల అలా ఉంటే ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు. నాకు అందులో చాలా ఇష్టం అనమాట. నేను చాలా బాగా పూజలు కూడా చేస్తాను. అందుకే ఈ మధ్య నేను అసలు గుడులు కన్నా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బయట ఇంకా ఇంట్లో అంతా అయిపోయింది కదా, ఇంకా బయట అంతా అయితే ఇలా అంతా నీట్గా అయితే నూకేసుకుంటున్నాను అనమాట. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా మాకు ఇంటి ముందర బయలు ఎక్కువ కదా, సైడు కూడా బయలే అనమాట, ఇల్లు లేవు కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా ధూళంతా ఎక్కువ వస్తుంటుంది అనమాట. అందుకే డోర్ అయితే నేను ఎప్పుడు వేసేసుకుంటాను. ఎంత వేసేసుకున్నా కూడా ఇంట్లోకి కూడా ధూళి ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకా బయట ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకా బట్టలన్నీ ఇంకా వేసేసింటే అవన్నీ ఆరింటే ఇంకా బట్టలు అయితే తీసేసుకుంటాను. ఓ పక్క అయితే చిన్నగా చినుకులు పడుతున్నాయి అన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే ఊరుకుతున్నాను అనమాట. ఎందుకు ఇంకా ఆరింటి బట్టలు నానిపోతే మళ్ళీ అవి ఇంట్లో ఎక్కడ వేసుకోలేం కదా. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా నానిపోతే ఇంకా వాటిలోనే వదిలేస్తాను. ఇంకా అవి ఇంట్లో కూడా తెచ్చేసుకోను అనమాట. అంటే కొంచెం తడిచినా కూడా ఇంకా అందుకే చిన్నగా లైట్గా పడుతుంటే ఇంకా ముందు వేసేసుకున్నాను అనమాట ఇంట్లోకి. ఇంకా ఇక్కడ ఇంకా ఒక పక్క ఫ్యాన్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా చిన్న లైట్గా చినుకులు పడ్డాయి కదా, ఇంకా అవి కొంచెం ఆరుతూ అలా ఉంటాయి కదా అనేసి ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఇంకా మడతలు వేసేసుకుంటున్నాను అనమాట. నాకు అసలు శారీస్ అయితే నీట్గా అంతగా అసలు మడతలు పెట్టడం కూడా రాదు. ఇంకేదో వచ్చిన విధంగా అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మళ్ళీ అవి ఇస్త్రీకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇంకేదో ఇంకా అదరా బిదరా వేసేస్తుంటాను అనమాట. ఇంకా వాళ్ళైనా ఇస్త్రీ చేసేటప్పుడు ఇంకా అది శారీ అంత ఇంకా ఇది చేస్తారు కదా, అలా వచ్చినంతలో వేసేస్తుంటాను అనమాట. ఇంకా శారీస్ వేయాలన్నా కూడా కొంచెం కష్టమే మడతలు వేయాలంటే. ఇంకా బట్టలన్నీ ఇంకా మడతలు అయితే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఈ బట్టల పని కూడా డైలీ ఉండే పనే అనమాట. ఇంకెందుకంటే ఇంకా బట్టలు ఇంకా ఎక్కువ పడుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా అవి వాషింగ్ మిషన్లోకి వేయడము, ఆరబెట్టుకోవడము, అవి మడతలు పెట్టేసుకోవడము, ఈ పని అయితే ఇంకా రోజు డైలీ ఉంటుంది అనమాట. ఇంకా ప్రతి ఇళ్ళల్లో కూడా ఇంకా ఆడవాళ్ళకి వచ్చేసి ఇంక ఇదే పనే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా అవన్నీ మడత పెట్టేసుకున్నాను కదా, ఇంకా అవన్నీ ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ అక్కడ నేను పెట్టేస్తున్నాను, అవన్నీ ఇస్త్రీకి ఇచ్చేటివే. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఇస్త్రీకి ఇవ్వాలన్నమాట. అన్నీ అట్లనే పేరు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవి ఇవ్వాలి. ఇంకా అలానే ఇంకా ఎక్కువైపోతాయి, ఇంకా చాలా ఎక్కువైపోతాయి అనమాట. ఇంకా అవైతే ఇంకా అన్నీ ఇచ్చేసేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ ఇంకా మిగతావన్నీ ఇంకా పెట్టేస్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడ ఇస్త్రీవన్నీ అందులో అక్కడ ఇచ్చేటివన్నీ పెట్టేసుకుంటాను. నావన్నీ ఒక లారంలో అట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఒక దాంట్లో, ఇంక ఇట్లా బెడ్షీట్లు అన్నీ ఒక దాంట్లో, అలా అయితే ఇంక అన్నీ ఒక్కొక్కరివి ఒక సాట అయితే ఒక అల్మార్లు అయితే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్షీట్ అయితే ఇంకా బెడ్ కాటన్ అయితే ఇంకా ఆరేస్తున్నాను అనమాట. ఇంకా
ఇక్కడ వచ్చేసి ఇంకా అది కూడా ఆరేస్తున్నాను. ఇంకా ఓ పక్క అయితే చినుకులు పడుతున్నాయి, ఆరినంత మటుకు ఆరు నీళ్ళు అనేసి ఇంకా ఆరేస్తున్నాను అనమాట. ఇంకా అందులో గాలి ఒకసారి తోలుతుంది కదా, అందులో వాషింగ్ మిషన్లోకి వేస్తే ఇంకా వాటర్ ఉండవు కాబట్టి ఇంకా అవి బిరికిన ఆరిపోతాయి అన్నమాట. ఇంకా ఇన్ని పనులు ఉంటాయి ఇంట్లో, పనులు వచ్చేసి అయ్యో వాళ్ళకి ఏం పనులు ఉంటాయి, ఊరినే ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా పనులు ఉంటాయా, ఏమన్నా ఇంకా చేసుకొని తిని ఉండడమే కదా అనేసి అనుకుంటుంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నీళ్ళు బట్టలు ఎక్కువ వాటర్ అయితే ఇంకా వాళ్ళైతే వేసేస్తున్నాను అనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా మా నాన్న అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా అవి తోటలో జామకాయలు కాసింటే, తోటలో జామకాయలు అవి పెసరబ్యాళ్ళు అనమాట. నేను కనుక్కోలేకపోతున్నాను, కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, కొంచెం బ్లాక్ కలర్లో అలా ఉంటాయి కదా పెసరబ్యాళ్ళు, ఆ చిన్న కవర్లో ఉండేటివి అవి నాకు కనుక్కోలేకపోతున్నాయి ఏంటనని. ఇంకా వచ్చేసి అలసంద బ్యాళ్ళు అనమాట. అలసంద వడలు ఉంటారు కదా, అలా నాకు అందులో చాలా ఇష్టం అన్నమాట అలసంద వడలు. ఇవి వచ్చేసి తోటలో జామకాయలు అనమాట, ఫ్రెష్గా ఏ మందు లేకోకుండా. కొన్ని అయితే నాటారనమాట, ఒక 10 చెట్లు అలా 15 చెట్లు అలా నాటారనమాట. ఇంకా అందులో కాయలు కాస్తుంటాయి కదా, ఇంక తెచ్చినాడనమాట. ఇంకా కాయలు కాసింటే అవి ఇంకా ఏం మందు వేయకోకుండా న్యాచురల్గా పండిండేటి జామ పండ్లు అనమాట, చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇవైతే ఇంకా తెచ్చినవి ఇంకా మళ్ళీ ఇంకా కవర్లో ఎందుకు పెట్టాలి, ఇంకా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా పురుగు పట్టుకోకుండా ఎన్ని రోజులైనా ఉంటాయి కదా అనేసి, ఇంకా మనం చేసేదే ఎప్పుడో ఒకసారి కదా, ఇంకా అందుకనేసి ఇంకా బయట వేసేసినాం అనుకో ఇంకా పురుగు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట, ఇంకా త్వరగా పురుగు పట్టేస్తాయి. ఇంకా అందుకే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడ ఉండేది ఇంకా గోంగూర అనమాట. గోంగూర కూడా తెచ్చాను. ఎక్కువ కాయగూరలు పండిస్తూ ఉంటారు కదా, ఇంకేదో ఒకటి తెచ్చి ఇచ్చిపోతుంటారు అనమాట ఇంకమ్మ వాళ్ళు. దగ్గరే కాబట్టి నాన్న తీసుకొచ్చి ఇచ్చిపోతాడు. అది ఇందాక చెప్పాను కదా, అగో చూపిస్తున్నా చూడ పెసరబ్యాళ్ళు, ఆ పాయసం చేస్తారు బాగుంటుంది వాటిమైతే. ఇంక ఇక్కడ వచ్చేసి దోసపిండి ఇంకా 6 అవుతుంది, అప్పుడు 6 పైన అవుతుంది నాకు తెలిసి, ఇంకా 7 అయ్యే ఆ టైంలో అవుతుంది టైం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఎస్కే యూనివర్సిటీకి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ దోసపిండి ఆడించుకోవడానికి అనేసి. ఇంకా పాపం బాగా మాట్లాడిస్తుంది ఆ పెద్దమ్మ, ఇంకా చెట్లలో గిడ్డంతా పీకేస్తుంది అనమాట, తవ్వుతుంది అనమాట. చెట్లు ఎంత బాగా పెట్టుకున్నావు అనేసి అంటున్నాను అనమాట. ఇంకా చాలా ఉండమ్మా, అన్నీ పోయినాయి ఇంకాను అని అనేసి. ఎంత బాగా పెట్టేసుకుందంటే అంత బాగా పెట్టేసుకుంది. చెట్లు చాలా ఉన్నాయి. తమలపాకు చెట్టు అయితే చాలా పెద్దది ఉండిండి, అసలు ఆడిపోతుంది చూడు, అక్కడ ఉండిండి అనమాట. ఒక్కొక్క ఆకు వచ్చేసి ఎంత పెద్దగా ఉండిందంటే అంత పెద్దగా ఉండిండి. ఇంక మేము ఎప్పుడూ ఇంకాటికి పోయి ఆడించుకుంటాం కాబట్టి, చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉండిండి అనమాట చెట్టు అయితే. అది ఇక్కడైతే దోసపిండి అయితే ఇంకా ఆడిస్తుంది పెద్దమ్మ అయితే. ఎప్పుడు ఎమర్జెన్సీ, ఎప్పుడు ఒకవేళ మర్చిపోయి ఇంకా నైట్ 9 అలా 10 ఆ టైంలో ఒకవేళ మా మామ వెళ్తూ ఉంటాడు ఆడించుకొచ్చేకి, ఎప్పుడు పోయినా కూడా పాపం ఆడిచ్చేస్తుంది అనమాట, ఆడిచ్చి వెంటనే ఇచ్చేస్తుంది. ఎక్కువ మా మామ వెళ్తుంటాడు, ఇంకా మా మామ కబ్బనప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళి ఆడించుకొని వస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను కూడా ఇప్పుడు ఒకదాన్ని. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.